ఉంటుంది. ఇప్పుడు రాగానే ఇదే సెంటర్ అవుతుంది మేడం, ఇది సెంటర్ అవుతుంది. అక్కడ నుంచి మొత్తం ఇక్కడనే వచ్చి కట్టుకుంటున్నారు ఇల్లు. అదే గవర్నమెంట్ కూడా ఇండస్ట్రియల్ హబ్, ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే అన్ని పరిశ్రమలకి అనుమతులు ఇస్తా ఉన్నారు. ఇటువంటివి ఏమైనా ఉంటే ఎస్ మీరు చెప్పిన నో అబ్జెక్షన్ కూడా దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ కాపీ కూడా మీకు కూడా సమర్పించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో అదర్ దాన్ జయరాజ్ ఇస్పాత్ అన్ని ఆర్ఎన్ కేటగిరీ ఇండస్ట్రీస్ అంటే ఏది పొల్యూషన్ పొటెన్షియల్ లేని పరిశ్రమలకే ఫస్ట్ ఫేజ్ లో ఇస్తున్నారు. ఈవెన్ బల్డ్రగ్ ఇండస్ట్రీస్ కి ప్రపోజల్స్ వచ్చినా దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేంత వరకు, దానికి వాటర్ సోర్స్ ఇచ్చేంత వరకు, ట్రీట్మెంట్ ఫెసిలిటీ పెడతామని అష్యూరెన్స్ ఇచ్చేంత వరకు కూడా అన్ని పరిశ్రమలు ఆపారు. ఇంతకుముందు జరిగిన జయరాజ్ ఇస్పాత్ జరిగిన తర్వాత కిలోమీటర్ దూరంలో ఉండేది కూడా డస్ట్ వస్తుంటే పని చేసినారు. ఊరికి గ్రామానికి వస్తుంది ఆడుతుంటే మైనింగ్ చేసినప్పుడు ఆ 1 అవర్ ఉంటుంది. ఆ హేజ్ అనేది మీకు పల్వరైజింగ్ యూనిట్స్ నుంచి ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంది. అవి మా దృష్టికి తీసుకొస్తాయి. ఏం కలుస్తుంది అక్కడ బ్యాగ్ పెట్టినారు, కొంత పోయిన లేబరే చెప్తున్నారు ఎంత నీళ్ళు డస్ట్ అయితే వస్తుంది కంపల్సరీ. అంటే వెహికులర్ మూవ్మెంట్ తో కూడా వస్తుంది అనమాట. ఎవరిది ఏ ఫ్యాక్టరీ